హాయ్ అండి. హలో. ఈరోజు సోరకాయ రసం చేసుకుంటున్నాం. సోరకాయ రసానికి కావలసిన పదార్థాలు చూద్దాం. సోరకాయ ముక్కలు, చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి పెట్టిన. ఉల్లిపాయలు, ఒకటే ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. వెల్లుల్లి 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవి మెంతాకు, పచ్చి మెంతాకు 1 స్పూను. ఇవి పోపు దినుసులు, తాలింపు గింజలు. ఇది మసాలా పొడి, రసం మసాలా. దీంట్లో జీలకర్ర పొడి అంటే జీలకర్ర, ధనియాలు, ఇంకా మెంతులు వేయించి పొడి చేసింది. ఇది ఇంగువ, కొంచెం ఒక చిటికెడు ఇంగువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రసం ఎలా చేయాలో మనం చూద్దాం. సోరకాయ రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను నేను. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది, దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కగానే చూద్దాం ఆయిల్ హీట్ అయిందా లేదా. ఇంకా అవ్వలేదండి. ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు వేసేసాను, చిటపటమంటున్నాయి. మెంతాకు కడుగు, మెంతాకు వేసుకుంటాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను, చిటికెడు వేసుకుంటున్నాను. ఇంగువ తాలింపులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రసం. చింతపండు రసం వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసంలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సోరకాయ ముక్కలు, ఇప్పుడు మసాలా, రసం మసాలా వేసాక అది చింతపండు పులుసు ఒట్టిగా తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడినన్ని వేసుకోండి, పులుసుకు సరిపోయింది. కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాం. ఇది 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచేసాను, దంచి వేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచాను, ముక్కలు ముక్కలుగా, పేస్ట్ కాకుండా. ఇప్పుడు దాన్ని రసం మరగనిద్దాం. ఇందులో మనం అన్నీ వేసాము, కారం వేయలేదు. కారం కావాలనే వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసాను 4, అవే సరిపోతాయి. పచ్చిమిరపకాయలతోటి ఉప్పు మాత్రం వేస్తున్నా, 1 స్పూన్ ఉప్పు. మీకు సరిపడినంత వేసుకోండి. పసుపు మీకు ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. మరుగుతుంది రసం. ఇంకొక 5 మినిట్స్ అనుకోండి, 5 మినిట్స్ అయితే రసం అయిపోయినట్టే. సోరకాయ ముక్కలు ఉడికేసాయి, వేడివేడిగా రసం రెడీ అయిపోయింది. ఇలా తీసుకొని మనం బౌల్లో వేసుకొని వడ్డించుకొని తినేయడమే. సోరకాయ రసం రెడీ అయిపోయింది, తినడానికి సిద్ధంగా ఉంది. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఈ వంట మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ రసం అండి, గుమగుమలాడిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇప్పుడు తినేస్తానండి, ఇంకా ఆలస్యమే లేదు. బాయ్.